హలో అందరికీ పాండిచ్చేరిలో ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మేమైతే ఫ్రెంచ్ కాలనీ కవర్ చేసాము. ఎవ్రీడే ఫ్రెంచ్ కాలనీ అయితే వెళ్ళాము. బట్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే ఫోటోషూట్ చాలా బాగుంటుంది అండ్ చాలా బిజీగా ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ. నెక్స్ట్ వచ్చేసి ఇడెన్ బీచ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా క్లియర్గా ఉంటుంది. వాటర్ చూసారా ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ మ్యూజియం, లైవ్ ఆర్ట్ మ్యూజియం అండ్ ఫిష్ మ్యూజియం. ఇట్లా 3 టైప్స్ అయితే ఉంటాయి ఇందులో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మాత్రం పాండిచ్చేరి వెళ్తే ఈ మ్యూజియం మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఎక్సలెంట్గా ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు, అంత నీట్గా ఉంటుంది. టెడ్డీ బేర్స్తో డిజైన్ చేసి ఉంటుంది. అట్లా 3 టైప్స్ ఆఫ్ మ్యూజియంస్ ఉంటాయి అన్నమాట అందులో. సో ఆర్ట్ మ్యూజియం అంటారు, లైవ్ ఆర్ట్ మ్యూజియం, ఫిష్ మ్యూజియం, అట్లా 3 టైప్స్ పెడతారు. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకుల వినాయక టెంపుల్, వెరీ వెరీ ఫేమస్ గాడ్. ఇక్కడికి రాకుండా అయితే ఎవ్వరు అసలు రిటర్న్ రారు, అంత ఫేమస్ టెంపుల్. ఎన్నో ఇయర్స్ కాలం నుంచి ఉంది ఈ టెంపుల్. అయితే చాలా మంది డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు, బట్ ఎవరి వల్ల కాలేదంటే. అంత ఫేమస్ టెంపుల్ మనకుల వినాయక టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల నాట్ అలౌడ్. సో మేమైతే దండం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్. ఇక్కడైతే స్టార్టింగ్ మనకి ఏంటేమి చూపిస్తారు అనేది అయితే చూపిస్తారు. అవన్నీ కవర్ చేస్తామని చెప్పేసి మాట్లాడి అక్కడైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్. ఇదంతా ఫిషింగ్ హార్బర్. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడికి ఎంటర్ అయ్యేసరికి చాలా భలే అనిపిస్తుంది అసలు. బట్ వాటర్ అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరికమేడులోకి అయితే డ్రాప్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఆ గోడ ఒకటే ఉంటుంది. ఫొటోస్ కోసం తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీ మౌత్ అంటారు, అంటే 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఒక లైన్లా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. అది కూడా సన్ రైజ్ బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాక్ బీచ్ వ్యూ అన్నమాట. ఇది మనం ఉండే బోట్లో నుంచి వ్యూ అంతా చూపిస్తారు. సర్కిల్స్లో తిప్పుతారు అక్కడ బీచ్ దగ్గర. 2-3 సర్కిల్స్ వేస్తారు అనమాట. చుట్టూ వ్యూ అంతా చూడొచ్చు. చాలా బాగుంటుంది రాక్ బీచ్ వ్యూ. ఇదంతా ఫైనల్ బోట్లో నుంచి మాత్రం చూపిస్తారు. అండ్ ఇదంతా అయిపోయేసరికి పక్కన అయితే దగ్గర పాండి మెరీనా బీచ్ అనేది ఉంటుంది, చాలా దగ్గర బోటింగ్కి. సో అక్కడికైతే వెళ్ళి విజిట్ చేసాం మేము. ఈ బీచ్ కూడా బాగానే ఉంది. ఎంతైనా సరే ఎక్కడైనా బీచ్ అనేది కామన్గా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ స్టాట్యూ. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వాక్ స్ట్రీట్ అంటారు అన్నమాట. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే అసలు వెహికల్స్ నాట్ అలౌడ్. ఎవరైనా సరే వాక్ చేసుకుంటానే వెళ్ళాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న లొకేషన్లో అన్నమాట. సో అన్నీ కవర్ చేయండి. ఇది వచ్చేసి రాక్ బీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా రష్గా ఉంటుంది ఎప్పుడు చూసినా. అండ్ అందులోనే ఇది ఓల్డ్ లైట్ హౌస్. ఇప్పుడైతే వర్కింగ్లో లేదంట. ఓల్డ్ లైట్ హౌస్ అట్లా మెమొరీగా ఉంచేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫైనల్లీ అరోవిల్లా దగ్గర అయితే మాతృ మందిర్ కూడా వచ్చేసాము. దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ పాండిచ్చేరి. మీరు కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.